వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. నమస్తే అండి. సార్ కొన్ని న్యూస్ వస్తూ ఉన్నాయి సార్, వార్తలు పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ మోపిదేవి అత్యంత సన్నిహితుడు మోపిదేవి మా ఎంపీగా ఉండి గతంలో మంత్రిగా కూడా పనిచేసి ఓడిపోయినా కానీ మంత్రిగా కూడా చేసిన ఆయన వైసీపీ వీడి టీడీపీలోకి వెళ్తారనేది ఒక వినికిడి ఉంది సార్. అది వాస్తవం అని కూడా నాకున్న సోర్స్ ప్రకారము. ఇవన్నీ ఎట్లా చూడాలి సార్? వీళ్ళందరినీ ఇంత దగ్గర చేర్చుకుని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా చూడాలి? అంటే సోషల్ మీడియాలో వస్తుంది, బహుశా మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు కొంత దగ్గర సోర్స్ ఉండొచ్చు. బట్ నేను గమనించేంత మేరకు ఇట్లాంటి ప్రచారం ఎప్పుడు జరగలేదు. అంటే చాలామంది పోతారు వస్తారు, మోబిదేని గారి విషయంలో జరగలేదు. కొంత అనుమానానికైతే తావిస్తుంది. ఆధారాలు లేవు, ఆయన స్పందించలేదు, ఇంతవరకు పార్టీ కూడా చెప్పలేదు కాబట్టి నేనైతే ఒక నిర్ధారణకు రాలేను. కానీ సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చినప్పుడు సహజంగా ప్రజలు రెండు ఆశిస్తారు. ఒకటి, ఏ వ్యక్తి పేరుతో అయితే వస్తున్నాయో వారు స్పందిస్తారు, మాకు ఎలాంటి ఆలోచన లేదు, లేదా మంచి చెడ్డ స్పందిస్తారు. ఆ స్పందన బట్టి వాళ్ళు పోతారా పోరా కూడా చెప్పవచ్చు. రెండో పాయింట్, పార్టీ స్పందిస్తూ ఉంటుంది, అట్లాంటి ఉద్దేశం లేదు. ఈసారి ఇద్దరూ స్పందించలేదు. కొన్ని సందర్భాలు రాజకీయ నాయకులు ఏమంటారంటే ప్రతిసారి సోషల్ మీడియాలో ఏదో రాసుకుంటా ఉంటే వాటన్నిటికీ సమాధానం చెప్పే పని మాదా అనే కూడా అంటారు. అది నిజమే. కాకపోతే మోపిదేని గారు పార్టీ వీడతారని ఎప్పుడు వార్తలు రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. కాబట్టి ఫస్ట్ టైం రావడం, సోషల్ మీడియాలో విస్తృతంగా రావడం, వారు స్పందించకపోవడం, పార్టీ స్పందించడం వల్ల ఏదో జరుగుతుందన్న అనుమానం అయితే కనబడుతుంది. కానీ వారు అధికారికంగా స్పందించకుండా లేదా పార్టీ స్పందించకుండా నేను దాని గురించి మాట్లాడలేను. కానీ దీని పర్యవసానాలు మీరు అన్నట్టు జరిగితే ఏమవుతుంది అనేది ఒక అంశం. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది, ఈ మొత్తం ఎపిసోడ్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద గుణపాఠంగానే ఉంటుంది. మొత్తం ఎపిసోడ్లో ప్రస్తావించే ముందు ఎందుకు ఇట్లా వైసీపీలో ఇట్లాంటి చర్చలు వస్తున్నాయి అనే చూసినప్పుడు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కుప్పంకు సంబంధించిన అశ్విని గారి ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా నేర్చుకోవాలి. కుప్పం అశ్విని ఎపిసోడ్ని నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నా, కుప్పం అనగానే చంద్రబాబు గారు సొంత నియోజకవర్గం, దట్టు ప్రజెంట్ ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ అమ్మాయి కుప్పం ఎంపీపీ ఉన్న అశ్విని చిన్న అమ్మాయి, బాగా వెల్ ఎడ్యుకేటెడ్, ఎంపీపీగా వర్క్ చేస్తున్నారు. ఎన్నికైన ఎంపీపీ. చాలా మంది దృష్టిలో కుప్పం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇనానమస్లు అయిపోయినాయి కాబట్టి ఆడగడ ఇనానమస్ అయిపోయి ఉంటుందేమో అని భ్రమలు కొంతమందికి ఉండొచ్చు. 21 ఎంపీటీసీలు ఉంటాయి కుప్పం మండలంలో. 21లో 1 మాత్రమే ఇనానమస్. అది కూడా స్క్రూటీలో తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ గొడవలు జరగలేదు, స్క్రూటీలో తిరస్కరించారు, నామినేషన్ బాగలేదని. 21కి 20 ఎలక్షన్ జరిగినాయి. దాంట్లో 3 తెలుగుదేశం గెలిచింది, 17 వైసీపీ గెలిచింది. ఎవరైతే అశ్విని ఉన్నారో ఆ అమ్మాయి కూడా డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచింది, విజయం సాధించింది. ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, గెలిచారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో 2 లోపాలు నాకు కనిపిస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఒకటి, ఇనానమస్ పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రోత్సహించారు. ప్రతిపక్షం అది దాడులు అంటా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్ఫర్మ్ మాట్లాడదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ మేయర్లు, కార్పొరేటర్లు వీళ్ళందరూ ఎక్కువ ఇనానమస్ అయినాయి. ఈ ఇనానమస్సే వైసీపీకి పెద్ద సమస్యగా మారిపోతోంది, రాజకీయంగా నష్టం వచ్చింది అనేది మనకు కనపడుతుంది. ఈ ఇనానమస్ జరిగిన ఎన్నికల్లోతో పాటు జరిగిన ఎన్నికల్లో గెలిచిన వారు, అంటే ప్రజలతో గెలిచిన వాళ్ళు ఒక రకంగా ఉంటున్నారు, ఇనానమస్ అయిన వాళ్ళు ఇంకో రకంగా బిహేవ్ చేస్తున్నారు. 2, జగన్మోహన్ రెడ్డి గారితో లాయల్టీగా ఉండేవాళ్ళు కేవలం లాయల్టీ వరకే పరిమితమైన ఒక రకంగా వార్తలు వస్తున్నాయి. ఆయనకి లాయల్టీతో పాటు ప్రజలతో లాయల్టీగా ఉండేవాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు. ఇది నేను పోల్చదలుచుకుంది. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల నుంచి మనం మోపిదేని గారికి వద్దాం. పంచాయతీ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా జెడ్పీటీసీ అనే కార్పొరేషన్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇనానమస్లు అయినాయి. నిజానికి అవ్వాల్సింది కాదు, ప్రోత్సహించకూడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యం అంటారు, వాళ్ళ జోలికి వాళ్ళు పక్కన పెడదాం, వైసీపీ యాంగిల్కే పరిమితం అవుదాం. వైసీపీ ఏముంటుంది, మేము ప్రోత్సహించారు, బాగా ఉంటే బాగుంటుంది, మమ్మల్ని ఆశ్రయించారు. నిజానికి ఎన్నికలు జరిగిన 1 yearకే ఎలక్షన్స్ వచ్చాయి. సాధారణంగా లోకల్ బాడీ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఎలక్షన్ రిజల్ట్స్, ఎందుకంటే ప్రజలు నిధులు తీసుకొస్తారని. అందులో ఎలక్షన్ అయిన 1 yearకే ఎన్నికలు జరిగినాయి, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. ఆ టైంలో ఇనానమస్లు ప్రోత్సహించకూడదు. ఇనానమస్లు జరిగిన చోటంతా ఏం జరిగిందంటే, పోటీ జరిగిన చోటంతా బలమైన అభ్యర్థులు, ప్రజలతో బాగున్న వాళ్ళు, కెపాసిటీ ఉన్న వాళ్ళు అనివార్యంగా పెట్టారు ఎమ్మెల్యేలు. అంటే ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్ ఎన్నికల్లో పోటీ జరిగితే ఏమవుతుంది, వాళ్ళ ముఖం కూడా చూస్తారు. కాబట్టి పర్ఫెక్ట్ అభ్యర్థిని
పార్టీతో ఉండే వాళ్ళని ధైర్యవంతులు పెట్టారు. ఎక్కడైతే ఇనానిమస్లు జరిగినాయో ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు ఎమ్మెల్యేలు. దానివల్ల వాళ్ళకి లాయల్టీగా ఉండే వాళ్ళని అసలు నాయకత్వ స్థాయికి వస్తాడని అనుకునే వాళ్ళని తొక్కడ బారేసినారు. ఇది వైసీపీ అగ్రనాయకత్వం గుర్తించాల. 2 నష్టాలు జరిగినాయి. ఒకటి, రాజకీయంగా ప్రతిపక్షాలు ధ్వంసం చేశారు, ప్రజాస్వామ్యాన్ని విమర్శలకు గురైనారు. 2, మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇనానిమస్లు ఎక్కువ చోట జరిగినాయి అక్కడంతా తమకు కావాల్సిన వాళ్ళు పెట్టుకునేసినారు, బాగా ఎదుగుతారు, లీడర్షిప్ వస్తాం తొక్కాడ బారేసినారు. ఆ రకంగా ఇంటర్నల్గా నాయకత్వాన్ని చంపేసినారు. ఈ అంటారు బోలుగా ఉండే ఈ పైరవీకారులందరూ కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అయిపోయినారు. ఇప్పుడు ఎక్కడైతే పరిగెత్తున్నారో వాళ్ళు ఇట్లాంటి బ్యాచే ఈ పేరుతో ఎన్నికైనా ఉన్నారు. మా తిరుపతి ఉంది, తిరుపతిలో కార్పొరేటర్లు పరిగెత్తున్నారు జనసేన ఇంటికి, జనసేన వాళ్ళ ఇంటికి, తెలుగుదేశం వాళ్ళ ఇంటికి. 49-50 ఎన్నికలు ఉన్న కార్పొరేటర్ 49కి ఎలక్షన్ జరిగితే ఒకటి తప్ప 48 వైసీపీ గెలిచింది. 47 దాకా మొత్తం ఒకటి మాత్రమే తెలుగుదేశం గెలిచింది. ఆ 48 మందిలో పరిగెత్తున్నారు, ఆ పక్క ఒకడు, ఈ పక్క ఒకడు, తెలుగుదేశం ఇంకొకడు, వాళ్ళు చేర్చుకోవట్లా. ఎందుకు వచ్చింది? ఇక్కడ మొత్తం ఇనానిమస్లు. అంటే ఎన్నికలు జరగకుండా జరిగిన పరిణామం వల్ల ప్రజాస్వామ్యం కూని చేసిన చెడ్డ పేరు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఎవరిని మట్టితో వాళ్ళు పెట్టారు. వాళ్ళు ఇప్పుడు దారి చూసుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు కుప్పం ఎందుకు చెప్తున్నాను? ఆ అమ్మాయి ఎలక్షన్లో గెలిచింది కాబట్టి, చిన్న అమ్మాయి అయినా మామూలుగా మీరు గమనంలో పెట్టుకోండి, ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గం కుప్పం చంద్రబాబు నాయుడు గారికి ఎట్లో, పులివెందుల జగన్ గారికి అట్లా. ఈ 2 నియోజకవర్గాలు ప్రతిపక్షం సస్టైన్ కావడం అంత సులభం కాదు. అలాంటి చోట ఒక చిన్న అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, రాజకీయాల కొత్త అమ్మాయి నిలబడతా ఉందంటే అమ్మాయి ప్రజల నుంచి గెలిచింది. ప్రజల నుంచి గెలిచినారు, వాళ్ళు మీతో ఉంటున్నారు. ప్రజల నుంచి గెలవకుండా ఇనానిమస్లు అయిన పేరుతో ఎమ్మెల్యేలకు లాయల్టీలుగా ఉన్న వాళ్ళ పేరుతో వాళ్ళు ఇప్పుడు ఏరే మార్గం చూసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2, ప్రజానాయకులు ఎందుకు ఉంటారు? ప్రజల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి. మనం పార్టీలు మారితే ప్రజల్లో చెడ్డ పేరు వచ్చేస్తుంది. అందువల్ల ప్రజానాయకులుగా ఉండేవాళ్ళు పార్టీలు మారడానికి సాహసం తొందరగా చేయరు. కొన్ని సందర్భాలు జరుగుతాయి కానీ తొందరగా చేయరు. కాబట్టి ఇది గమనంలో పెట్టి ఇక్కడ మోపిదేని వెంకటరమణ గారు ఏం జరుగుతుందో చూడాల్సింది. కానీ మోపిదేని వెంకటరమణ గారిని నేరుగా నేనేమి చెప్పలేను. కానీ ఇక్కడ ఒక విషయం, జగన్ గారు నిజంగా మోపిదేని వెంకటరమణ గారిని పార్టీ నుంచి వెళ్ళిపోతే అది వైసీపీ పెద్ద గుణపాఠం. ఎందుకు గుణపాఠం అంటే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపినాడు, అయినా ఎమ్మెల్సీ ఇచ్చి వెంటనే మంత్రిని చేసినారు. ఆ మంత్రి పదవి అవుతుందో లేదో తెలియదు కానీ వెంటనే 2 ఏళ్ళ కోసం తీయాలనుకున్నారు కదా, వెంటనే రాజ్యసభ ఇచ్చేశారు. బహుశా మోపిదేని వెంకటరమణ గారికి ఇచ్చినంత ప్రయారిటీ ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. అంత ప్రయారిటీ ఇచ్చినాడు. లాజిక్ ఏంటి? ఆయనతో పాటు కేసుల్లో ఉన్నాడు, జైలుకు పోయాడు. జగన్ గారికి పర్సనల్గా లాయల్టీగా ఉంటాడు. ప్రజల్లో పెద్ద పట్టున్న నాయకుడు కాదని ఆయన మీద ఉన్న విమర్శ. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సింది, మోపిదేని వెంకటరమణ గారు ఏమవుతుందని చూడాలి. ఆయన రాజీనామా వెళ్ళిపోతాడనే నిర్ధారణకి ఈరోజు నేను రాలేను, కానీ ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఆ వార్తలు రావడమే వైసీపీ పెద్ద హెచ్చరిక లాంటిది. బట్ ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు తనకు లాయల్టీగా ఉండే వాళ్ళని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. మంచిదే. ఆయన ఏమనుకుంటాడు? తనకు లాయల్టీగా ఉండే వాళ్ళని మంచోళ్ళు అనుకుంటున్నాడు. తనకు లాయల్టీ వరకే చూసుకోకూడదు. మీకు లాయల్టీగా ఉన్న మీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రజలతో ఎలా ఉన్నారు, పార్టీ శ్రేణులతో ఎలా ఉన్నారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ధారణకు రావాలి. మీకు లాయల్టీగా ఉంటే సరిపోతుందా? మీకు లాయల్టీగా ఉండే వాళ్ళు కింద కేడర్తో లాయల్టీగా ఉన్నారా, ప్రజలతో లాయల్టీగా ఉన్నారా? ప్రజలతో కేడర్తో లాయల్టీగా లేని వాళ్ళు గ్యారంటీ పర్సన్స్ కాదు. కాబట్టి ప్రజలు కేడర్ గడ ఏమొస్తుంది? చిన్న క్లారిఫికేషన్ సార్, లాయల్టీ విషయం వస్తే కనుక చూస్తే టాప్ 3లో ఎవరున్నా కానీ లాయల్టీగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటారో వాళ్ళు ఎవరు కూడా ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులు లేరు కదా సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జరుగుతున్న చర్చ అదే. ప్రజలతో లాయల్టీ లేకుండా, ప్రజల బలం లేకుండా కేవలం మీకు లాయల్టీగా ఉంటే పవర్ ఉన్న రోజు బాగుంటుంది. పవర్ లేకపోతే అసలు కథ మొదలవుతుంది. ఎందుకో మళ్ళీ మొదటికి వచ్చి నేను ఏమంటున్నానంటే, ప్రజలకు లాయల్టీగా ఉన్న వాళ్ళు పార్టీలు మారడానికి కానీ భయపడతారు. ఎందుకంటే ప్రజల్లో ఉన్నవాళ్ళు కాబట్టి మన వెనకాల ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మిస్ చేసినాడు. తనకు లాయల్టీగా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. ఆ లాయల్టీగా ఉన్న వాళ్ళు కింద కేడర్తో లాయల్టీగా ఉన్నారా లేదా, ప్రజలతో లాయల్టీగా ఉన్నారా లేదా అనే చర్చ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పరిగణలో తీసుకోవట్లేదు. దీనివల్ల ఏమవుతుంది? 2 నష్టాలు. ప్రజలతో లాయల్టీ లేని వాళ్ళు ఎప్పుడూ ఎట్టాటి వైఖరులను తీసుకునేస్తారు. పైపించి మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. కింద ఏం మెసేజ్ వెళ్తాను వైసీపీ శ్రేణిలో తెలుసా? జగన్మోహన్ రెడ్డిగా మనం ప్రజలతో బాగా కొట్లాడడం, ఇక్కడ ధర్నాలు చేయడం, ప్రజా ఉద్యమాలు నిర్వహించడం, ప్రజలకు అండగా ఉండడం వల్ల మనం ఏం ఎదగం. మనం కీలకమైన వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్టీగా ఉంటే సరిపోతుంది. లాయల్టీగా ఎట్టుండాలి?
చాలా మంది గ్రామ కార్యకర్తలు పట్టణ కార్యకర్తలు ఏమంటారంటే మనం గట్టిగా కష్టపడితే జగన్ కోసం అది లాయల్టీ అనేది నిన్నటి వరకు ఉన్నారు. ఇప్పుడు అది కాదు, జగన్ గారికి తెలియాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ గారికి కిందకి రాడు కాబట్టి జగన్ గారి దగ్గరగా వెళ్ళిపోవడం, లేదా జగన్ గారికి దగ్గరగా ఉన్న వాళ్ళతో దగ్గరగా ఉండడం, ప్రజలతో మనకి ఇంకా పని లేదు అనే అభిప్రాయంకి వచ్చేస్తే రేపు పార్టీ నిర్మాణం కూడా రేపు పార్టీలో పట్టుపోతుంది. ఎందుకంటే ప్రజల్లో పట్టున్న వాళ్ళు ప్రజల్లో పనిచేస్తే కదా రేపు గెలిచేది, ఎలక్షన్లో నిలబడేది అదే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాయల్టీకి ప్రయారిటీ ఇవ్వడం తప్పులేదు. అంటే అర్థం మిమ్మల్ని వ్యక్తిగత లాయల్టీగా తీసుకునేసి ప్రజలతో పట్టించుకోకుండా, కేడర్ని పట్టించుకోకుండా ఉండే వాళ్ళు కానీ పక్కన పెట్టుకుంటే, ప్రజలతో సంబంధం పెట్టుకుంటే వాళ్ళు ప్రమాదం అవుతారు, రేపు కప్పదాట్లేస్తారు. ఒకవేళ ఉన్నా కూడా మీకు నష్టమే. ఎందుకంటే వాళ్ళు ప్రజలతో సంబంధం ఉంటే కింద నాయకులు ఏమనుకుంటారంటే మనం ప్రజల్లో కష్టపడేదానికన్నా జగన్ గారికి దగ్గరగా ఉంటే బాగుంటుంది, కనీసం జగన్ గారికి దగ్గరగా ఉండే వాళ్ళతో దగ్గరగా ఉంటే బాగుంటుంది అనే మెసేజ్ వెళితే రేపు పనిచేయడం మానేసి ప్రశాంతంగా విజయవాడ లేకపోతే ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటా ప్రజలతో కష్టపడితే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష అధికార పార్టీ వాళ్ళతో గొడవలు, వాళ్ళు ఏదో కేసులు పెడతారని భయం, ఆడ తిరుగుకుంటా ఉంటే ఊడు పట్టించుకోడు కదా. ఇక్కడ ప్రజల్లో లేకపోతే ఊడు పట్టించుకోడు, సేఫ్. రెండోది రేపు పవర్ వచ్చినా వస్తుందని ఈ తరహా వైసీపీలో చర్చ నడవడం అనేది దురదృష్టకరం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోపిదేని చుట్టూ వస్తున్న వ్యవహారాలు ఏం జరుగుతుందో చూడాలి. కానీ అశ్విని ఏదైతే కుప్పం అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఎపిసోడ్ను చూసి, ఇట్లాంటి వార్తలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకొని లాయల్టీ అంటే తనకు మాత్రమే లాయల్టీ కాదు, ప్రజలతో బాగుండే వాళ్ళు, కేడర్కి లాయల్టీగా ఉండే వాళ్ళని క్రాస్ చెకింగ్ చేసుకొని ఎంకరేజ్ చేయకపోతే మాత్రం పెద్ద ముప్పు అనేది వైసీపీకి భవిష్యత్తులో ఉంటుంది.